హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్లో మీకు నేను చాలా ఇంపార్టెంట్ ఐటమ్స్ చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటాయి, ఇవా ఆశ అనిపిస్తాయి, కానీ చాలా ఇంపార్టెంట్. అవి ఎప్పటి నుండి కావాల్సినవి ఐక్యా నుండి తెప్పించుకున్నాము. ఇంకా ఫైనల్లీ మా డైనింగ్ టేబుల్ రెడీ అయిపోయింది. సింపుల్స్ డైనింగ్ టేబుల్, అది కూడా చూపించేస్తాను. ఇంకా ఇక్కడ మా సుదర్శన్ టెడ్డీ ఫేస్ ప్యాక్ పెట్టుకున్నారు కదా, అది నేను పెట్టుకున్నాను, మిగిలింది వాళ్ళకి పెట్టేశాను. ఇంకో బీపీలో ఉంది పాప, చూడు ఇంకొకటి నేర్పిస్తాను చూడు. రేయ్ కూర్చో, బాగా కూర్చో. యాపో కూర్చోండి చూడు. చేయడం చేయడం అలవాటు వచ్చేస్తుందిలే. ఫస్ట్ ఒక 10 నేర్చుకో, మళ్ళీ లెగ్స్ పెయిన్ అవుతుంది. ఆపు ఆపు నేర్చుకుంటాందా? ఆపు నేర్చుకుంటాందా? బాగా కూర్చో, నేర్చుకో. అంతే అంతే. అది అట్లేనన్నా, కొంచెం అలవాటు అయితే బాగా స్పీడ్గా వస్తుంది. ఆ వైర్ బాబా, అది ఆ వైర్తోనే ప్రాబ్లం. థ్రెడ్ అయి ఉంటే బాగుండేది. నేను చేస్తాను, చేసుకుంటా ఉండు, వస్తా. ఇంకా మేము టీ తాగాం కదా, అప్పుడే వీళ్ళిద్దరికి కూడా పాలిచ్చేసాను. ఇంకా మాకు బ్రేక్ఫాస్ట్ ఆ రోజు చికెన్ కర్రీ విత్ దోశ, కాదు దోశ విత్ చికెన్ కర్రీ. లాస్ట్ వ్లాగ్లో ఏమంటే ఫిష్ కర్రీ భలే ఉంటుంది కదా అని చెప్పాను. చికెన్ కర్రీ కూడా బాగుంటుంది, మటన్ కర్రీ కూడా బాగుంటుంది, నాన్ వెజ్ ఏది తిన్నా బాగుంటుంది. కానీ అన్నిటికంటే ది బెస్ట్ అంటే ఫిష్ కర్రీ ఫస్ట్ వస్తుంది, దోశతో కాంబినేషన్. ఇంకా వెజ్లో అయితే టొమాటో చట్నీ, ఇంకా పల్లీల చట్నీ ఉంది కదా, సో అది అవి కూడా బాగుంటాయి. సో అన్ని వెరైటీస్ చేసుకోవచ్చు, బట్ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి. ఇంకా ఈరోజు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చి దోశ చికెన్ కర్రీ. ఇప్పుడు యాపిల్ చూసేద్దాం పదండి. సూపర్ నాన్న, అసలు నువ్వు రెడీ అక్కంటే భలే చేసేసావు. గ్రేట్ నాన్న. మళ్ళీ చే. ఇంకా నేను రెడీ అయ్యమంటే ఈ మధ్య స్కిప్పింగ్ చేయడం అలవాటు చేసుకున్నాము. స్కిప్పింగ్ వచ్చు, ఆడేదాన్ని ఒకప్పుడు, ఇప్పుడు కాదు, బట్ ఇప్పుడు అవసరం, సో అందుకనే చేస్తున్నాను. ఇంకా టెడ్డీకి కూడా చేపిస్తున్నాను. ఇంకా సడన్గా వీళ్ళకి సైకిల్స్ గుర్తుకొచ్చేసాయి. వీళ్ళు సైకిల్ తొక్కుకోవాలంటే ఈ సైకిల్ ఇక్కడే ఈ ప్లేస్లోనే పెట్టి ఏమంటే గాలిపోతూ ఉంటుంది, గాలి కొట్టుకుంటూ ఉంటారు. మళ్ళీ అది ఎప్పుడు తీస్తూ ఉన్నా. ఇంకా ఈ సైకిల్ని చూసే అనమాట యాపీ ఇప్పుడు సైకిల్ కావాలి అని స్టార్ట్ చేసింది. ఏమంటే టెడ్డీ హ్యాపీగా సైకిల్ తొక్కుకుంటా ఉంది, కిందకు కూడా వెళ్ళి తొక్కుకుంటా ఉంది. ఇంకా యాపీకి ఏమంటే అది ఆ స్కూటర్ చాలా చిన్నదైపోయిందంట, అది బాగాలేదంట, సైకిల్ కావాలంట. ఇంకా ఇది మార్నింగ్ టైం కదా, మార్నింగ్ అంటే చాలా పనులు ఉంటాయి, ఈ టైంలో కిందకి వెళ్ళాలంటే అవ్వద్దు, అందుకే ఇక్కడ తొక్కుకోండ్రా అని చెప్పేసి ఇంకా ఇక్కడ ఆడుకున్నారు కొంతసేపు వీళ్ళు. ఇంకా నార్మల్లీ ఐక్యా డెలివరీ ఇంకా 2 days తర్వాత రావాల్సింది, ముందే వచ్చేసాయి, సడన్గా వచ్చేసాయి. అసలు ఆ రోజు వస్తాయి అనుకోలేదు. ఇంకా ఇవే అనమాట, ఇవన్నీ తెప్పించుకున్నాము ఐక్యా నుండి. ఇవేంటి అనేది 1 by 1 చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే నా డ్రెస్సింగ్ టేబుల్ ఉంది కదా బెడ్రూమ్లో, సో దానికి ఒక చైర్, సో అది ఫిట్ చేస్తున్నాము. ఇంకా మీకు తెలిసిందే కదా, ఐక్యాలో ఐటమ్స్ మనం ఆర్డర్ చేసుకుంటాం, కానీ అవి ఎట్లున్నాయి అట్లే రావు, మనం అన్నీ ఫిట్ చేసుకోవాలి. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి క్లియర్గా, ఈజీగా ఫిట్ చేసేసుకోవచ్చు. అక్కడ క్వాలిటీ బాగుంటుంది, ఇంకా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది అన్నట్టుగా మాకు అప్పుడు హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఐక్యాకి వెళ్ళాం కదా, సో అక్కడ నచ్చాయి. ఇంకా అప్పటి నుండి అక్కడే ఫర్నిచర్ ఏదైనా కావాలి, చిన్నవి ఏదైనా అంటే ఇంకా అక్కడే తెప్పించుకుంటున్నాము. ఇంకా వాళ్ళు అక్కడ ఫిట్ చేస్తూ ఉన్నారు. నేను వచ్చి నా ల్యాప్టాప్ చూసారా, ఎంత ఓపెన్ చేయడం ఫస్ట్ టైం చూస్తున్నారేమో, అంత నీట్గా ఓపెన్ చేసుకుని. ఇంతకుముందు అంతా హాఫే ఓపెన్ చేసేదాన్ని కదా దీన్ని, సో ఇప్పుడు డిస్ప్లే ప్రాబ్లం ఏం లేదు, నీట్గా ఓపెన్ చేసుకున్నాను. కొంచెం వర్క్ ఉంటే చేసుకుంటున్నాను. బాబా ఏంది హోటల్స్లో లాగుంది. అక్కడ వర్క్ చేసుకోవచ్చు, బాగుంది కదా. వా యాపు తిరుగుతున్నావే. పోరేనా బాబాకి హెల్ప్ చెప్పు.
అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ చూసి భయపడకండి. ఇంకా ప్లేస్ లేక ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి తెలియక అక్కడే పెట్టేసుకున్నాను. సో దానికోసమే అనమాట ఈ ర్యాక్ ఒకటి ఆర్డర్ చేస్తున్నాడు. ఇది ఫిట్ చేసిన తర్వాత అక్కడ ఫిట్ చేస్తాము. దాని తర్వాత నీట్గా సర్దుకుంటాను. అక్కడ ఎలా ఉంది నీట్గా అనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ ఇది ఎలా వస్తుంది అని తెలియక ఒక్కటే ఆర్డర్ చేసాము. లేకపోతే ఇంకా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఆ టేబుల్ ఒకటి ఉంది కదా, స్టడీ టేబుల్, దాని కింద కూడా ఒకటి పెట్టుకోవాలి అని. సో ఇప్పుడు బాగుంది, నచ్చింది, ఇంకా ఇంకొకటి ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటున్నాము. దానిపైన ల్యాప్టాప్ బ్యాగ్ పెట్టేసుకుంటా బాబా, అంతే కదా. ఇవన్నీ లోపల పెట్టేస్తాను, సరిపోతుంది. నువ్వు చైర్ ఇటుపక్క తీసుకుంటాను ఎక్కువగా అనుకుంటే దీన్ని ఇటుపక్క పెట్టుకో. భలే ఉన్నాయి కదా. ఉండు బాబా పెడతాడు. బాబా బాబా అత్తి బెండకాయ కత్తిరి కుచ్చి చింటి నల్లి చేసిస్తానన్నా. ఏ టెడీ చూపించు. ఏ పెట్టే ఇక్కడే ఉంది చైర్. డస్ట్బిన్స్ ఆపుకుటి ప్లాంట్స్ గ్రో చేయడానికి వేరే పాట్స్ ఉంటాయి, అవి తీసుకో. టెడ్డా ఆపు, అది టెడ్డీకి ఇచ్చేసాయి. అవన్నీ ఎక్కడ పెట్టుకోలేదు బాబా, కబోర్డ్స్లో పెట్టుకునేటివా? యాప్ ఒకటి మీ బెడ్రూమ్లోకి, ఒకటి నా బెడ్రూమ్లోకి. సో ఫైనల్గా చైర్ రెడీ అయిపోయింది. ఇంకా ఈ చైర్ అన్నమాట డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకుంటాము. ఇంకా ఈ కుషన్ టైప్ ఉంది, అంత మెత్తగా ఏం లేదు, జస్ట్ ఒక ప్యాడ్ టైప్ ఉంది, అది పెట్టుకున్నాము. ఇంకా టెడీ వాళ్ళ ర్యాక్లోకి ఏమంటే ఈ టాయ్సే కాదు, మెయిన్గా బుక్స్, దాని తర్వాత క్రేయాన్స్, స్టేషనరీ ఐటమ్స్ ఎక్కువగా ఉంటాయి కదా. సో అవన్నీ ఎక్కడంటే అక్కడ పెట్టేయడము, టైంకి క్లాస్ స్టార్ట్ అవుతుంది అప్పుడు దొరకవు, అందుకనేసి ఇంక ఇవి తెప్పించున్నాడు సుదర్శన్. ఇవి వాళ్ళ కబోర్డ్లో పెట్టేసామంటే వీటిలో బుక్స్ పెద్ద పెద్దగా ఉన్నాయి కదా కింద, సో వాటిలో బుక్స్, ఇంకా టాయ్స్ కూడా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇంకా స్టేషనరీ ఐటమ్స్ దాంట్లో చిన్న చిన్నగా ఉన్నాయి కదా, సో ఆ బాక్సెస్లో పెట్టేసుకో అని చెప్పి. హ్యాపీ. ఇంకా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో డెస్క్ ఉంది కదా, సుదర్శన్ వర్క్ చేసుకుంటా ఉంటారు, దాని కిందకి అది ఫుడ్ స్టాండ్ అంట, అది తెప్పించుకున్నాడు. ఇంకా ఇక్కడ చూసారా ఆ టేబుల్ని జస్ట్ అలా క్లీన్ చేసేసి ఆ చైర్స్ వేసేసాను. సో డైనింగ్ టేబుల్ రెడీ అయిపోయింది. జస్ట్ అలా పెట్టామో లేదో ఎంత లుక్ వచ్చిందా అనిపించింది. అదే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కదా, చాలా బాగా అనిపించింది. మేము డూప్లెక్స్ హౌస్లో ఉండేవాళ్ళమే, ఆ హౌస్లోనే అనుకుంటున్నా డైనింగ్ టేబుల్ కావాలి అనేసి. ఇప్పటికి కుదిరిందనమాట డైనింగ్ టేబుల్. గుర్తే ఉంటుందేమో, చిన్ను అనేసి మన సబ్స్క్రైబర్, నా వెల్ విషర్, తను హైదరాబాద్లో ఉంటుంది. ఇంకా ఐక్యాకి వెళ్ళి మాకు కావాల్సినవి కొన్ని ఆర్డర్ పెట్టుకుంటే తను సెండ్ చేసింది అనమాట ఇవి. అప్పుడు బై మిస్టేక్ చైర్స్ మిస్ అయిపోయి ఆ చైర్స్ ఇప్పుడు ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా అప్పుడు కుషన్స్ ఇంకా ఆ టేబుల్ మాత్రం పంపించింది, ఆ చైర్స్ మిస్ అయిపోయాయి. సో ఇలాంటి చైర్స్కి ఈ కుషన్స్ వేసేసుకోవాలి అన్నట్టుగా మేము అప్పుడు ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. సో ఇప్పుడు డైనింగ్ టేబుల్ సూపర్గా ఉంది కదా, నాకైతే చాలా నచ్చింది. ఇంకా ఇది కట్ చేసేస్తే బాగుంటుంది, కట్ చేసేసేయాలి, చూసుకోకుండా వేసేసాను. సో సింపుల్ డైనింగ్ టేబుల్ రెడీ అయిపోయింది. దీనిపైన ఒక కవర్ కొనాలి డైనింగ్ టేబుల్ పైన, అది కొంటూనే ఉన్నాను, ఆర్డర్ చేద్దాం అనేసి అనుకుంటాను. ఇంకా ఎక్కడికి వచ్చేసారంటే డ్రెస్సింగ్ టేబుల్ నీట్గా సర్దేసుకున్నాను. ఆ కార్నర్ వదిలేసేయండి, దాన్ని ఇంకొక దగ్గర సెట్ చేయాలి, కొన్ని ఉన్నాయి. సో అవి అట్లే పెట్టుకున్నాము. సో అన్నీ ఒకసారిగా చేసుకోవాలంటే కుదరదు కదా, నేను బిజీగా ఉంటాను, సుదర్శన్ బిజీగా ఉంటాడు, పిల్లలకి ఎగ్జామ్స్ అనేసి వాళ్ళు బిజీగా ఉన్నారు. సో అందుకే అవ్వడమే లేదు. సో టైం దొరుకుతున్నప్పుడు అంతా కొద్దిగా సర్దుకుంటూ కొద్దిగా చేసుకుంటున్నాము. సో డోర్స్కి వెనకాల మనం క్లోత్స్ ఏదైనా ఉంటే పెట్టుకోవడానికి ఒక స్టాండ్ లాగా ఉంటుంది కదా, హ్యాంగర్ లాంటిది. సో అది తెప్పించుకున్నాము. అంటే ఇది జస్ట్ డోర్కి మనము అదే మేకులు కొట్టి అలా పెట్టుకోని అవసరం లేదు, జస్ట్ ఇలా హ్యాంగ్ చేసేసేయచ్చు. ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది, గడి కూడా నీట్గా పెడుతుంది. సో ప్రాబ్లం ఉండదు, అంటే డోర్ క్లోజ్ అవుతుందా లేదా అని డౌట్ ఉంటుంది కదా, సో అలాంటి డౌట్స్ ఏమి ఉండని అవసరం లేదు.
సో ఇన్ని రోజులు లేవన్నమాట డోర్స్కి ఇలా తగిలించుకునేటివి. ఇప్పుడు ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా బాత్రూంలో కూడా లేదు. సో ఒక్కటి ఆర్డర్ చేస్తున్నాడు బాత్రూంలోకి, అది ఇలా స్ట్రైట్గా, అది డిఫరెంట్ టైప్, అది మళ్ళీ చూపిస్తాను. సో ఇది ఇలా వచ్చి ఉంటుంది. ఇంకా ఇలా మనం ఫిట్ చేసుకొని ఇంకా డోర్కి పెట్టేసుకోవడమే. ఇది బెస్ట్ అనిపించింది. ఏమంటే మేకులు కొట్టి డోర్ కొంచెం పాడవున్నట్టు అట్లా ఉంటుంది కదా, అలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఇలా తగిలిచ్చేసుకోవచ్చు. ఇంకా డోర్ పడదేమో అట్లాంటి డౌట్ వచ్చింది మాకు కూడా. సో ఆ ప్రాబ్లం కూడా లేదు, మంచిగా పడిపోయింది. ఇంకా ఇదిగో నేను చెప్పాను కదా, ఈ డెస్క్ కిందకనమాట ఫుట్ రెస్ట్. సో ఇక్కడ పెట్టుకున్నాడు సుదర్శన్. ఇంకా డస్ట్బిన్ చూసారా, ఇక్కడ ఒక డస్ట్బిన్ పెట్టాను, ఇంకా వేరే రూమ్లో ఒక డస్ట్బిన్ పెట్టాను. సో ఇదే అనమాట ఇంకా మేము తెచ్చుకుంది ఐక్యా నుండి. ఇంకా అంతా నీట్గా సర్దేసుకొని యాపిక్ స్నానం చేపించేసి రెడీ చేసేసాను. టెడ్డీని కూడా రెడీ చేసేసాను. ఇంకా నేను సుదర్శన్ రెడీ అయిపోతాం. ఎక్కడికో చెప్తాను, చూస్తూ ఉండండి. ఎండ వర్షం నాన్న రెండు వావ్ కదా, చూడు ఎంత పెద్ద వర్షము, భలే పడుతుంది కదా. ఇలా వర్షం పడుతూ ఉంటే యాపిక్ ఎక్కలేని డౌట్లు అన్నీ వస్తుంటాయి. అంటే ఇక్కడ పీజియన్స్ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. ఆ పీజియన్స్ని చూస్తూ ఉంటుంది కదా. సడన్గా వర్షం పడేసరికి ఆ పీజియన్స్ ఎక్కడికి వెళ్ళిపోతాయి, ఏమైపోతాయి అడుగుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. ఇంకా నేను కూడా రెడీ అవ్వాలి అన్నాను కదా, ఇంకా రెడీ అయిపోతున్నాను. నార్మల్గా నేను రెడీ అవ్వడం మీకు ఎప్పుడు ఏమి చూపించాను కదా, బట్ ఆ రోజు చూపించాలి అనిపించింది. ఎందుకంటే ఆ చైర్ వచ్చింది, ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ కూడా అక్కడ ఆ ఏరియా అంతా నీట్గా ఉంది, స్పేషియస్గా ఉంది, కెమెరా పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది, ఇంకా చైర్లో కూర్చొని ఆ కెమెరా మంచిగా ఉందన్నమాట సెటప్ అక్కడ. అందుకే ఇంకా ఆ రోజు ఇలా వీడియో తీసుకోవాలి అనిపించింది. ఇంకా ఈ మధ్య ఏమంటే ఇదే హెయిర్ స్టైల్ వేసుకుంటున్నాను ఎక్కువగా. ఇది చాలా నచ్చింది నాకు, చాలా సింపుల్గా ఉంటుంది. మీరు జస్ట్ ఇలా పైకి దూకొని ప్లక్కర్ పెట్టేసుకోవచ్చు, లేకపోతే టిప్ టాప్ క్లిప్స్ ఉంటాయి కదా, సో అవైనా పెట్టేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఎడిట్ కూడా ఇదే వేసేస్తూ ఉంటాను, ఎవరికైనా మ్యాచ్ అయిపోతుంది. ఎంత బాగుంటుందో, సింపుల్గా ఉంటుంది, కొంచెం పాష్గా ఉంటుంది. అంటే మన డ్రెస్సెస్ని బట్టి మన హెయిర్ స్టైల్స్ ఉండాలి. సో ఈ డ్రెస్కి నాకు ఆ హెయిర్ స్టైల్ మంచిగా ఉంటుంది అనేసి ఇంకా అదే వేసేసుకున్నాను. ఇంకా ఇక్కడ కమ్మల గురించి ఏమంటే మీకు ఒక పెద్ద స్టోరీ మాట్లాడుతూనే ఉన్నాను అక్కడ. ఇంకా అది పెట్టానంటే చాలా పెద్దదైపోతుంది వ్లాగ్, అందుకని అక్కడ నేను మ్యూట్ పెట్టేసి నేను మాట్లాడుతున్నాను, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఆ కమ్మల గోల్ ఏమంటే ఇది ఒక 10 years అయిపోయి ఉంటాయి. టెడ్డీ పుట్టక ముందేమో ఆ స్టడ్స్ కొనుక్కున్నాను. రెడ్ కలర్, బ్లూ కలర్, బ్లాక్ కలర్, ఏ డ్రెస్సెస్ మీదకైనా మ్యాచ్ అయిపోతాయి. సో అవి మాత్రం ఇప్పటికి కూడా పోలేదు, అట్లే ఉన్నాయి. సో ఇవే నా ఫేవరెట్ అండి, అవి వేసుకుంటున్నాను, అదే పెట్టుకుంటాను ఎప్పుడు అన్నట్టుగా చెప్తా ఉన్నాను. చాలా ఉంటాయి కదా, కానీ ఎందుకో తెలీదు స్టడ్స్ అంటే ఇష్టము, సడన్గా అవే గుర్తుకొచ్చేస్తాయి నాకు. అవి కూడా నాకు సుదర్శన్ ఫోరం మాల్లో కొనిచ్చాడు. ఎంత 15 రూపీస్ 20 రూపీస్ అనుకుంటా పెయిర్. అవి 3 కలర్స్ నేను తీసుకున్నాను. చిన్న చిన్న కూడా ఉండేటివి, దానికంటే చిన్నవి, బట్ పెద్దవి కూడా ఉన్నాయి. పెద్దవి ఇప్పుడు నా ఫేస్ కొంచెం పెద్దది అయిపోయింది కాబట్టి మ్యాచ్ అవుతుంది. ఇంకా నా డ్రెస్ ఇది. సో ఇంకా బయలుదేరిపోదామా, ఎక్కడ వెళ్దామా, పదండి. ఇంకా ఆ రోజు ఏమంటే చికెన్ కర్రీ చేసుకున్నాం కదా, అది ఉండింది. ఇంకా రసం పెట్టేసి అన్నం పెట్టేసుకున్నాము, లంచ్ తినేసాము. తినేసిన తర్వాత ఇంకా స్టార్ట్ అవుతున్నాము. సో చూస్తున్నారా, అప్పుడే వర్షం పడింది, అప్పుడే ఆగిపోయింది కూడా. హ్యాపీ టెడ్డీ ఎక్కడ, ఇక్కడ లేరు, వచ్చేసారు. నా ఫేస్ ఏం తెల్లగా పాలిపోయినట్టుంది. ఇంతకు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, ఇక్కడే శాంతి నికేతన్ ఫోరం మాల్కి వెళ్తున్నాము. ఇంకా మేము బెంగళూరుకి వచ్చాము కదా, అప్పటి నుండి ఒకటే గోల్ అనమాట, గేమ్స్ ఆడాలి, ఫోరం మాల్ తీసుకెళ్ళమని చెప్పేసి. ఇంకా మీకు క్రిస్మస్ వ్లాగ్లో చూపించానే ఫోరం మాల్కి వెళ్ళాము, జస్ట్ కొన్ని గేమ్స్ ఆడుకున్నారు అనేసి, అది అనుకోకుండా వెళ్ళిందనమాట. ఇంకా ఇది నేను చెప్పాను కదా, క్రిస్మస్కి ముందు కొన్ని వ్లాగ్స్ అవి షేర్ చేస్తున్నాను అనేసి, సో వాటిలో వ్లాగ్ ఇది. ఇంకా అడుగుతున్నారు కదా అనేసి ఇంకా ఆ రోజు కొంచెం సుదర్శన్ ఫ్రీగా ఉన్నాడు. ఇంకా మేము ఫోరం మాల్కి వచ్చేసాము. ఇంకా ఈ మాల్కి వచ్చినప్పుడు మాకు అసలు తెలియదు అనమాట, ఏమది సర్టిఫికేట్ చూపించాలి వ్యాక్సినేషన్ది అనేసి. వాళ్ళు అడగగానే కొంచెం షాక్ అయ్యాము, అంటే అవి ఉండాలి కదా మన దగ్గర అన్నట్టుగా. ఇంకా అది మనకి వాట్సాప్ చేసి ఉంటారు, మెయిల్ కూడా ఉంది, బట్ అది సెర్చ్ చేయాలి కదా. సో దానికి ఒక 15 minutes టైం దొరికింది, టైం అయ్యింది. దాని తర్వాత వాళ్ళకి చూపించేసిన తర్వాత వాళ్ళు లోపల పంపించారు.
ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఫోరం మాల్కి వచ్చాము, ఇంకా గేమ్స్కి తీసుకెళ్తారు వీళ్ళు, గేమ్స్ ఆడుకోవచ్చు అనేసి. హ్యాపీ కూడా భలే తయారైంది అసలు. ఇప్పుడు గేమ్స్ అంటే అసలు వదలడం లేదు తెలుసా, అంతలా ఆడాలి అనుకుంటా ఉంది. సో జస్ట్ మీకు ఈ మాల్ అంతా అలా చూపించేస్తాను. గేమ్స్కి వెళ్ళారు, చాలా అంటే చాలా గేమ్స్ ఆడారు. అది కూడా కొత్త కొత్త గేమ్స్ ఆడారు, ఎప్పుడు ఆడినవే కాకుండా చాలా కొత్త కొత్త గేమ్స్ ఆడారు. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది, బాగుండింది. బట్ ఆ గేమ్స్ అన్నీ నేను ఈ వ్లాగ్లో పెట్టట్లేదు. టెడీ అండ్ బడ్డీస్ ఛానల్ ఉంది కదా, సో దాంట్లో పెడతాను. అంటే ఇంకా అప్లోడ్ చేయలేదు, అప్లోడ్ చేసిన తర్వాత కావాలంటే మళ్ళీ ఇన్ఫామ్ చేస్తాను నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్లో. సో దాని లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు మీరు. దీంట్లోనే పెట్టేసేయచ్చు, కాకపోతే చాలా లెంగ్తీ అయిపోతుంది వ్లాగ్. కొన్ని గేమ్స్ చూపించగలుగుతాను, మళ్ళీ కొన్ని కట్ చేసేయాల్సి వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా చాలా చాలా బాగున్నాయి కదా, ఎందుకు అలా చేయడము అనిపించింది. అందుకనేసి టెడ్డీ అండ్ బడ్డీస్ ఛానల్లో పెడతాను, సో ప్లీజ్ అక్కడ చెక్ చేయండి. సో మిక్రాన్ అంటున్నారు, కరోనా మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంది, సో జాగ్రత్తగా ఉండండి. మెయిన్గా ఈ సీజన్ అట్లాంటిది, అందరికి కోల్డ్ కాఫ్ ఇలాంటివన్నీ వచ్చేస్తాయి, ఇన్ఫెక్షన్స్ అయిపోతూ ఉంటాయి. అందుకనేసి జాగ్రత్తగా ఉండండి. మోస్ట్లీ ఇంట్లోనే ఉండడానికి ట్రై చేయండి. ఇదంతా నేను న్యూ ఇయర్కి ముందు తీసిన వ్లాగ్ అనమాట ఇది. సో ఇప్పుడు షేర్ చేస్తున్నాను. క్రిస్మస్ తర్వాత వెళ్ళు. ఈ యాపీకి ఏది కనిపించకూడదు, వెళ్ళి కూర్చుని వస్తుంది. టెడీని రమ్మంటున్నాను, ఇక్కడ ఫోటో తీసుకుందరు రండ్రా అని చెప్పేసి. హ్యాపీ ఫోటో తీస్తారా? గిఫ్ట్ వస్తుంది హ్యాపీకి. సో జస్ట్ అక్కడ అలా వెళ్ళారు, అక్కడ బుక్స్ కనిపించకూడదు, ఆ టాయ్స్ కనిపించకూడదు, అవన్నీ కావాలంటారు. సో అక్కడ కొంతసేపు అట్లా తిప్పేసి మళ్ళీ మెయిన్ టైం జోన్, సో అక్కడికి వెళ్తున్నారు. ఇంకా ఇక్కడ సినీపోలిస్ ఇక్కడ అనమాట, సినిమా హాల్స్ అన్నీ ఉంటాయి. ఇంకా ఇక్కడ టైం జోన్ ఇక్కడికి వచ్చేసాము. ఇంకా ఇక్కడ నేను సుదర్శన్ ఆడిన గేమ్ ఒక్కటి చూపిస్తున్నాను. ఇది నా ఫేవరెట్ గేమ్ అనమాట అన్నిట్లో, ఇది మాత్రం ఆడాలనిపిస్తూ ఉంటుంది అంతే. ఇంకా వీళ్ళు ఆడుతూ ఉంటే వీడియో తీస్తూ ఉంటాను అంతే. ఇంకా సో అవన్నీ మిగతా వీళ్ళు ఆడినవన్నీ నేను టెడీ అండ్ బడ్డీస్లో పెడతాను. ఇంక ఇక్కడ వీళ్ళు ఒక 1 hour ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటారు, సూపర్గా ఆడారు. మంచి మంచి చిన్న చిన్న ఏదో గిఫ్ట్స్ కూడా వచ్చాయి వాళ్ళకి. సో అవి తీసుకొని ఇంకా కిందకి వెళ్తున్నాము. ఇంకా మీకు తెలుసుగా టెడ్డీకి హ్యాపీకి డోనట్స్ అంటే ఎంత ఇష్టమో. ఇంకా ఇక్కడ చూడగానే అవి కలర్ఫుల్గా ఉన్నాయి, డోనట్స్ వెరైటీగా ఉన్నాయి. సో డోనట్స్ కావాలి అని చెప్పేసి అక్కడేమో టెడ్డీకి ఒకటి హ్యాపీకి ఒకటి తీసుకున్నారు. ఇంకా అలాగే మళ్ళీ కిందకి వస్తూ ఉంటే ఇలా ఒక్కొక్కసారి ఏమంటే మాల్స్లో ఇలా స్టాల్స్ పెడతా ఉంటారు. సో లేడీస్కి సంబంధించినవి చాలా బాగుంటాయి, బ్యూటిఫుల్గా ఉంటాయి, కొన్ని యూనిక్ కలెక్షన్స్ ఉంటాయి. కాకపోతే భలే కాస్ట్ ఉంటుంది తెలుసా అసలు. అది ఓకే ఇది తీసుకుందాంలే ఇంత కాస్ట్ ఉన్నా అన్నప్పుడు మాత్రమే తీసుకోగలుగుతాము. ఎందుకు అవసరమా దీనికి ఇంత పెట్టి అన్నట్టు ఉంటే ఇంకా తీసుకోలేము. అలా అనిపించి నేను ఏది తీసుకోలేదు అక్కడ. జస్ట్ చూస్తున్నంతసేపు ఏమంటే అన్నీ ఇది నా దగ్గర ఉంది, ఇది ఆల్రెడీ చూసానే అన్నట్టే అయిపోయింది. ఇంకా సోచ్కి వెళ్ళాము, ఇక్కడ రెడ్ డాట్ సేల్ జరుగుతూ ఉంటుంది. సో ఈ బ్లౌజ్ తీసుకున్నాను, క్రిస్మస్కి శారీ తీసుకున్నాను, శారీ కట్టుకున్నాను. ఆ శారీకి బ్లౌజ్ నేను మళ్ళీ చెప్తాను ఎక్కడ తీసుకున్నాను అని చెప్పానే. సో సోచ్లో తీసుకున్నాను, ఇక్కడ శాంతినికేతన్ ఫోరం మాల్లో. శారీ కూడా తీసుకెళ్ళకుండా తీసుకొచ్చుకున్నాను, ఎగ్జాక్ట్ మ్యాచ్ అయింది, చాలా హ్యాపీ వేసింది అసలు. నేను యాక్చువల్లీ అమెజాన్లో ఆర్డర్ చేశాను ఆ శారీ కోసము బ్లౌజ్, అది ఎలా వస్తుందో ఏంటో అనుకుంటానే ఆర్డర్ చేస్తున్నాను. బట్ ఇది కనిపించింది అమెజాన్లో ఉండేది మంచిగా, లేకపోతే రిటర్న్ పెట్టేద్దాంలే అనేసి ఇది మాత్రం తీసేసుకున్నాను. సో అంతే, ఇంటికి వెళ్ళిపోతున్నాం. హ్యాపీ టెడ్డీ అక్కేది వెనకాలండి, నువ్వు జరిగితే టెడ్డీ కనిపిస్తుంది. లేదు ఉలాచికి లేరా, జోక్ కూడా చేయకూడదా? అయ్యో రామ,
మా కోపము మాస్క్ తీసి మరీ చూపిస్తా ఉంది ఆయన వీళ్ళకి. సో అంతే అండి, ఇంకా నేను ఆ బ్లౌజ్ తీసుకున్నాను కదా, అది మాత్రం సూపర్ హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇంటికి వెళ్ళి అసలు కొంచెం డౌట్ ఉండింది అక్కడి వరకు నాకు, ఎలా ఉంటుందో ఏంటో, మ్యాచ్ అవుతుందో లేదా అని టెన్షన్ అనేది. ఇంటికి వెళ్ళగానే చూసుకోవాలి అనుకున్నాను. సో ఇంటికి వెళ్ళినాక చూపిస్తాను మీకు మ్యాచ్ అవుతుంది. మీరు చూసేసారు క్రిస్మస్ వ్లాగ్లో ఆ శారీ, ఆ బ్లౌజ్. అయినా నేను వీడియో తీసుకున్నాను అనమాట ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని ఒకసారి. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత డిన్నర్ చేయాలి కదా, సో డిన్నర్కి ఏం ప్రిపేర్ చేద్దాము అని ఆలోచించుకుంటూ వెళ్తుంటే, ఆ రోజు మేము చికెన్ స్టాల్కి వెళ్తే చికెన్ వాళ్ళు చెన్నసంద్రాలో ఉంటాయి ఫ్రెష్గా, అక్కడ తెచ్చుకోండి బాగుంటుంది అని చెప్పున్నారు అనమాట. సో అక్కడికి వెళ్దామా బుజ్జు అంటే, సరే వెళ్దాం బాబా అన్నాం. కానీ చికెన్కి రాలేదు ఇక్కడ, సో మటన్ తీసుకొని వెళ్దాం అనేసి ఇంకా ఇక్కడికి వచ్చాము. సో కమెంట్స్లో ఒకరు కూడా చెప్పారు, చెన్నసంద్రాలో వెళ్ళండి ఆశ, భలే ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది మటన్ చికెన్, ఏమైనా కావాలంటే మీకు అని చెప్పి. ఇంకా సూర్య అన్న, రాధిక వాళ్ళు కూడా ఉన్నారు కదా, సో వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు ఇక్కడ మంచిగా ఉంటుందని. సో ఇక్కడికి వచ్చి తీసుకున్నాము. హ్యాపీకి ఏమైంది? హ్యాపీకి ఏమొచ్చింది? హాయ్ చెప్పు మా ఫ్రెండ్స్కి. తిన్నా కదమ్మా. హెడ్డాకి వాటర్ కావాలంటే పాపం బిడ్డ, అదే రూబోడ్ అయ్యి ఉంటే కింద పైన చేసి ఉంటుంది, వాటర్ కావాల్సిందే అనేసి. ఇంకా మేము తీసుకెళ్ళిన వాటర్ బాటిల్లో వాటర్ అయిపోయాయి. వీళ్ళకి కరెక్ట్గా ఎక్కడ వాటర్ షాప్స్ ఎక్కడ ఉండవు చూడండి, మధ్యలో వెళ్తూ ఉంటామే ట్రాఫిక్లో, అప్పుడే దాహం వేస్తుంది, అప్పుడే వాటర్ కావాలంటుంది. సో మటన్ తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. వద్దు ఇప్పుడేమి హూలా హుప్ చేయొద్దు. ఇంకా షాప్లో బ్లౌజ్ క్లియర్గా చూపించలేదు కదా, జస్ట్ అలా చూపించాను. ఇంకా సో నేను ఇంటికి వచ్చినాక ఇలా చూసుకుంటూ మీకు కూడా చూపిస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా ఇంకా వీడియో తీసుకున్నాను. ఇంకా దీని ప్రైస్ వచ్చి యాక్చువల్ ప్రైస్ 998, అప్పుడు 30% ఆఫ్లో ఉన్నింది. సో నాకు 600 సంథింగ్ వచ్చింది, అది 678 సంథింగ్ ఎంతో వచ్చింది. అంతే రీజనబుల్ ప్రైస్ అనిపించింది, చాలా బాగుంది బ్లౌజ్. ఇక్కడ నేను ఆల్రెడీ 2 తీసుకున్నాను ఇంత ముందు కూడా అక్కడ సోచ్లో. సో స్టిచ్చింగ్ మాత్రం సూపర్గా ఉంటుంది. టెడ్డీ ఫ్రెష్ అయిపోయింది, ఇంకొంచెం ఏదో చదువుకోవాలి అంటే ఇంకా చదువుకుంటా ఉంది. టెడ్డీ చదువుకుంటుంది కానీ హ్యాపీ మాత్రం ఆ క్లాస్ వినేంతసేపే, మళ్ళీ చదువుకోరా కూర్చోరా అని నేర్పిస్తానరా అంటే అస్సలు వినదు. అప్పుడు ఏమంటే మనం ఎనిమీస్ అయిపోతాము, అలా చూస్తుంది. అందుకే ఆ టీవీలో పెట్టైనా అవి వింటూ ఉంటేనా వస్తాయో మంచిగా అనేసి వినిపిస్తూ ఉంటే అది వినదంట. ఈ స్కూల్స్ ఓపెన్ ఎప్పుడు అవుతాయో, వీళ్ళు ఎప్పుడు స్కూల్కి వెళ్తారో, ఎప్పుడు బాగా చదువుకుంటారో అర్థమే కావట్లేదు. ఇంకా వీళ్ళు డోనట్స్ కొనుక్కున్నారు కదా, సో టెడ్డీకి ఒకటి, యాపీకి ఒకటి, గ్రీన్ కలర్ది యాపీకి. ఇంకా మటన్ తీసుకొచ్చాము, ఇంకా మటన్ చేయాలి, ఇంకా రసం చేయాలి, అన్నం చేయాలి. ఇంకా లైట్లు ఎక్కడంటే లైట్లు వేసేస్తారు, ఆఫ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా సుదర్శన్ కూర్చొని ఏదో ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నాడు. సరే కొంతసేపు రెస్ట్ తీసుకుందాంలే, దాని తర్వాత మళ్ళీ వంట చేద్దాము అన్నట్టుగా కూర్చున్నాను. ఫోరంలో టైమ్ జోన్లో గేమ్స్ ఆడారే, అప్పుడు వీళ్ళకి ఏదో టాయ్స్ వచ్చాయి గిఫ్ట్స్గా. సో అదేదో దాన్ని తీసి ఆడుకుంటా ఉంది. టెడ్డీ మాత్రం జాగ్రత్తగా దాచిపెట్టుకుంది. రూబీకి కూడా తీసుకొచ్చుకున్నారు. సో టెడ్డీది రూబీది ఎత్తి పెట్టుకున్నారు. యాపీ దాంతో ఆడింది, అప్పుడే పాడు చేసేసింది కూడా. అసలు టెడ్డీ ఎంత నీట్గా ఎత్తి పెట్టుకుంటుందో, యాపీ దానికి క్వైట్ ఆపోజిట్. చిన్నపిల్ల కదా అనుకుంటారేమో, అలా కాదు. నాకు తెలిసి యాపీ పెద్దదైపోయిన తర్వాత కూడా అట్లే ఉంటుందేమో. టెడ్డీ కూడా చిన్నదే కదా ఆశ, 6th క్లాసే చదువుకుంటుంది, దాంట్లో ఏముంది అనుకున్నారేమో. కానీ బేసిక్స్ చాలా 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 ఇంపార్టెంట్ కదా. సో దాంట్లో పర్ఫెక్ట్గా ఉంటే ఇంకా మళ్ళీ మనం నేర్పించిన అవసరం ఉండదు ఏమి. ఎల్లో క్లాస్ చూడాలి బాబా. మెయిన్గా వీళ్ళు క్లాస్లో మ్యామ్ చెప్పేది కాన్సన్ట్రేట్ పెట్టి బాగా వింటే సరిపోతుంది, ఏ ప్రాబ్లం ఉండదు. వినే పిల్లలతో ప్రాబ్లమే ఉండదు. వినరా మ్యామ్ చెప్పేది వినురా, డౌట్స్ ఉంటే అడగరా అంటే అడగదనమాట టెడ్డీ. ఇంకా హ్యాపీ కూడా సేమ్ అదే ప్రాబ్లం. హ్యాపీతో చాలా మొహమాట పడతారు ఆ విషయంలో, ఎందుకో తెలియదు. కొందరు పిల్లలు ఉంటారు ఎంతో యాక్టివ్గా అడుగుతూ ఉంటారు, అంటే అందరూ ఒకేలాగా ఉండరు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. బట్ చెప్తున్నాను, వీళ్ళకి కూడా చెప్తానే ఉంటాము కానీ అడగరు, మమ్మల్ని అడుగుతూ ఉంటారు వచ్చి డౌట్స్.
ఇంకా మటన్ చూసారుగా, మటన్ నేను హాఫ్ ఎత్తి పెట్టేశాను, హాఫ్ చేసుకున్నాము. నైట్ ఒకటే కదా ఎందుకు అనేసి హాఫ్ చేశాను. సో నార్మల్ జస్ట్ అలా మసాలా ఏం లేకుండా నార్మల్గా చేసేసాను. సో ఆ రోజు డిన్నర్కి వేడి వేడి అన్నము, మటన్ కర్రీ. అన్నం ఏమంటే రైస్ కుక్కర్లో చేయకుండా నార్మల్ గంజి ఉంచుకుంటాం కదా, అలా చేసి చూద్దాం అనేసి చేసాను. ఆ బియ్యంతో పెద్ద ప్రాబ్లం వస్తుంది మాకు. ఇక్కడికి వచ్చినప్పుడు అంతా ఏ రైస్ బాగుంటుందో అప్పుడు ఏ తెచ్చుకున్నా ఉండేవాళ్ళం, అది మర్చిపోతాము. ఇంకా వెరైటీ ఆఫ్ రైస్ మేము ఏమంటారు ట్రై చేస్తూ ఉంటాము. సో దాంట్లో ది బెస్ట్ ఏది అనిపిస్తే అది దానికి ఎండ్ అవుతాము. ఇంకా మళ్ళీ ఊరికి వెళ్ళామంటే మళ్ళీ మర్చిపోతాము. ఇంకా ఈ రైస్ ఏమంటే రైస్ కుక్కర్లో పెడితే సరిగా రాలేదు, అందుకే గంజి వంచినట్టు చేసి చూద్దాం అనేసి ఇంకా అలా చేశాను. ఓకేగా ఉంది. అంటే బుల్లెట్ రైస్ చాలా బాగుంటాయి, కానీ బుల్లెట్ రైస్ తినకూడదు అంటూ ఉంటారు కదా, సోనా మసూర్ రైస్ ది బెస్ట్ అంటూ ఉంటారు. సో అలా అనుకొని సోనా మసూర్ రైస్లో మంచి రైస్ తెచ్చుకుందాము అనేసి ట్రై చేస్తున్నాము. ఇంకా హ్యాపీకి నైట్, టెడ్డీకి హ్యాపీకి ఇద్దరికి పాలు ఇచ్చేస్తాను పడుకునే ముందు. టెడ్డీ అయినా కొంతసేపు నాకు నువ్వు వదులుతుందేమో, యాపీ మాత్రం 24 గంటలు నాతోనే ఉంటుంది. అది ఎందుకు ఉంటుందో అర్థమే కాదు, నాతోనే తిరుగుతూ ఉంటుంది. కిచెన్లో ఉంటే కిచెన్లో ఉంటుంది, ఇంకా బెడ్రూమ్లో ఉంటే బెడ్రూమ్లో ఉంటుంది, ఇంకేమైనా వీడియోస్ తీసుకుంటా ఉంటే దానికి అక్కడే ఉంటుంది. సరే వచ్చి ఏమైనా కామ్గా ఉంటుందా అంటే ఉండదు, ఏదో ఒకటి పడేయడమో ఏదో ఒకటి చేయడమో చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఎక్కలేని డౌట్లు అడుగుతూ ఉంటుంది, అది ఎందుకు ఇది ఎందుకు అది ఎందుకు పూసుకుంటున్నావు అని. ఏం పోసుకున్నావు? కోకోనట్ ఆయిల్ ఎందుకమ్మా? కప్పు రిమూవ్ చేసుకుంటామా. అమ్మా కాజల్ పెట్టుకుంటుంది కదా. కాజలా అమ్మా? కాజలా అంటియా? బాబా కాజలా అమ్మా, కాజల్ ఆంటీయా అంట. ఉండురా ఉండు. కాజల్ అంటే కాటుక, అదే నన్ను ఐస్కి రైట్ బ్లాక్గా మస్కారా ఐలైనర్ అన్నీ పూసుకుంటుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.